legislature should be. ఆ స్టేట్మెంట్స్ కానీ అవి కానీ డెఫినెట్లీ we will address. డెఫినెట్లీ సార్, నేను కాదంటలేదు, నేను చెప్తా ఉన్నాం కదా. వీఆర్ నాట్. సమయం 11 అవుతున్నది. ప్రశ్నోత్తరాలలో రెండే క్వశ్చన్స్ అయినాయి. ప్రశ్నకు పరిమితమయ్యి ప్రశ్న అడిగితే జవాబుకు పరిమితమై చెప్తేనేమో 10 ప్రశ్నలకు సభ్యులకు న్యాయం చేసినట్లు అవుతుంది. ఈ విధంగా అయితే చేయలేము మేము. దయచేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన స్పీకర్ సార్, నాది ఒక్కటే రిక్వెస్ట్ మీది, దయచేసి మీరు ఇక్కడ రూలింగ్ ఇస్తేనే సభ రికార్డు నుంచి తొలగిస్తున్నామంటే అది టీవీలో పేపర్లలో టెలికాస్ట్ కాదు, అదర్వైజ్ ఇబ్బంది అవుతుంది. ఇంకొక చిన్న సబ్మిషన్ సార్, మనం నార్మల్గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము, ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది. కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది. కూర్చో, నువ్వు కూర్చో. మంత్రి గారు గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నువ్వు కూర్చో అన్న. అధ్యక్ష, ఏదైతే బాగా అనుభవజ్ఞులు, చాలా సీనియర్ మోస్ట్ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఇంతకు ముందు మాట్లాడిన వర్డ్ చాలా బాధాకరమైంది. సభకే కాదు సమాజం తలదించుకునే పదం వాడటం జరిగింది. ఇది సభలో అంటే మీరు ఒక పక్క కౌంటర్ చేసుకుంటూ ఏదో ఒక సందర్భంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో ఎవరిని కోడ్ చేయకుండా వాళ్ళు ఈ బాటిల్స్ అనే సబ్జెక్టు మాట్లాడిన దానికే మీరు గుంజుకున్న వ్యక్తిగతంగా వ్యక్తులని పాయింట్అవుట్ చేస్తూ అనుభవం ఉన్న మీరు ఏదైతే మీరు మాట్లాడారో ఇది చాలా అభ్యంతరకరమైన పదం. తప్పకుండా ఇది మీరు కాదు, మేము మాట్లాడినా వ్యక్తిగతంగా ఇట్లా తప్పు. ఇక్కడ దీనికి సభా సాక్ష్యంగా మీరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. ఒక్క నిమిషం అధ్యక్ష, గౌరవ మాజీ మంత్రివర్యులు మాట్లాడింది మరి వాళ్ళ ప్రతిపక్ష నాయకుని ఉద్దేశించి మాట్లాడినట్టున్నారు. మరి ఆయన ప్రతిపక్ష నాయకు పాత్ర వహించక ఫామ్ హౌస్ లో దాగి పండుకుంటే వాళ్ళు మామ గుర్తొచ్చినట్టు మా గౌరవ మంత్రి మీద మాట్లాడడం దుర్మార్గం. మా గౌరవ మంత్రి గారు మంత్రి పదవికి త్యాగం చేసిన వ్యక్తి ఇవాళ మీ ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ లో దాగి పండుకుంటే సభను అవగౌరవపరిచే విధంగా తాగబోతుంటున్నావు అంటే మీకున్న అలవాటు మాకున్నాయని చెప్పి మీరు అంటున్నారు. ఇది తప్పు అధ్యక్ష. గతంలో చూడండి, మీ మాజీ ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో తాగి పడ్డ సంగతి ఇక తెలంగాణ ప్రజలు తెలియదా? తాగి ఎవరు హెలికాప్టర్ కింద పడ్డారు, తాగి ఎవరు ఫామ్ అవుతుంటారు. మరి మీ ప్రతిపక్ష నాయకుడు ఇలా ప్రతిపక్ష హోదా నిర్వహించకుండా ఇక తాగి ఫామ్ హౌస్ లో పట్టుకుంటే మీరా మా మంత్రి గురించి మాట్లాడాలి, మీరా మా ప్రభుత్వం గురించి మాట్లాడాలి. గౌరవం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు మంత్రి పదవికి త్యాగం చేసిన వ్యక్తి, ఆయన గురించి మీరు మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు అధ్యక్ష. మీ లెక్క మీ అగ్గిపెట్టి హరీష్ రావు లెక్క ఈ మాట్లాడడం దుర్మార్గం అధ్యక్ష. అది రికార్డుల నుంచి తప్పకుండా తొలగించాలి. మీ లెక్క కమిషన్లు ప్రతి దాంట్లో కమిషన్లు ఖచ్చితంగా అధ్యక్ష. తెలంగాణ కోసం వాళ్ళు డ్రామాలు ఆడితే మంత్రి పదవికి త్యాగం చేస్తారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు కానీ మరి గౌరవ సభ్యులు బీర్ల ఐలయ్య మాట్లాడిన మాటలు కానీ రెండొట్టున రికార్డుల నుంచి తొలగించడం అయింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా పరిశీలించుతుంది. All the remaining questions are deemed to have been answered